హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డీసీ ఛానల్. ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు మనము ఒక టాపిక్ ఏమనుకుంటున్నామనంటే ఎత్తుపళ్ళకు వేసే క్లిప్స్ ఎన్ని రకాలు, వాటి ఉపయోగం ఏమిటి? ఎత్తుపళ్ళకి వేసే క్లిప్స్ ఎన్ని రకాలు? సార్ క్లిప్స్ ఏంటి సార్, ఎన్ని రకాలు ఏంటి మామూలు క్లిప్స్ కనిపించేటివి కదా, కనిపించినటివి? నో, క్లిప్స్లో కూడా దాంట్లో టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంతకుముందు ఏంటంటే బెక్స్ టెక్నిక్ ద్వారా మనకు క్లిప్స్ వేసి వాటి ద్వారా టీత్ మూవ్ చేసేవాళ్ళు. దాని తర్వాత మీకు స్ట్రైట్ వే టెక్నిక్ అనేసి అదొక టెక్నిక్ ద్వారా టీత్ని మూవ్ చేశారు. అది అప్పట్లో అడ్వాన్స్డ్. ఇప్పుడు వాటికంటే నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ ఏంటంటే సెల్ఫ్ లైగేటింగ్. మరి వీటి మూడిట్లో డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు బెక్స్ టెక్నిక్ గురించి మర్చిపోండి, అది చాలా 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 పాతకాలం. సో ఇప్పుడు ఫ్లైట్లు వెళ్ళేటప్పుడు సైకిల్ ఎలాంటిదో అలాంటిది అనమాట బెక్స్ టెక్నిక్ అనేది. కాబట్టి దాని గురించి మర్చిపోండి, ఇప్పుడు ఎవరు దాన్ని వాడట్లేదు. కానీ స్ట్రైట్ వే టెక్నిక్ అనే దానికి మీకు సెల్ఫ్ లైగేటింగ్ ఏంటంటే రెండు కూడా మంచివే. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే, స్ట్రైట్ వే టెక్నిక్, సెల్ఫ్ లైగేటింగ్ ఏదైతే ఉందో స్ట్రైట్ వే టెక్నిక్ అనే దానికంటే కూడా ఖచ్చితంగా ఒక 25% ఫాస్ట్గా ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. ప్లస్ అట్ సేమ్ టైం ఏంటంటే వాటికి ఉన్న బ్రేసెస్కి వీటికి అంటే వాటిపైన పంటిపైన అమర్చే క్లిప్స్ రెగ్యులర్గా మీకు స్ట్రైట్ వే టెక్నిక్ అంటే కూడా సెల్ఫ్ లైగేటింగ్ టెక్నిక్లో మీరు వాడే బ్రేసెస్ చిన్నవి, తద్వారా మనకు కనబడేది కానీ అంతా కూడా చిన్నవిగా కనిపిస్తాయి. ప్లస్ మళ్ళీ ఏంటంటే వాటిపైన వీటిలో ఏదైతే మనకు స్ట్రైట్ వే టెక్నిక్లో మీకు కంపల్సరీగా మీకు ఎలాస్టిక్స్ అని యూజ్ చేయాలి, అవంతా కూడా కొంచెం అడ్డంగా కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ ఫుడ్ అంతా తిన్నదంతా కూడా లాడ్జ్ అవుతూ ఉంటుంది. అదే మీకు సెల్ఫ్ లైగేటింగ్లో ఖచ్చితంగా మీకు ఈ ఎలాస్టిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు, రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి వాడాల్సిన అవసరం ఉండదు. ప్లస్ మళ్ళీ మీకు ఫుడ్ లాడ్జింగ్ ఇలాంటివన్నీ కూడా తక్కువ ఉంటుంది. సో కానీ దీంట్లో ఏంటంటే మీకు ఈ స్ట్రైట్ వైడ్లో కానీ సెల్ఫ్ లైగేటింగ్లో కానీ రిజల్ట్ ఆల్మోస్ట్ 90% సేమ్ ఉంటుంది. కానీ కొంచెం ఫాస్ట్గా, మోర్ ప్రిసైజ్గా ఖచ్చితంగా మీరు సెల్ఫ్ లైగేటింగ్నే మీరు చాలామంది కూడా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు. కాకపోతే సెల్ఫ్ లైగేటింగ్లో అయినా కూడా లేదా స్ట్రైట్ వే టెక్నిక్లో అయినా కూడా మీకు రెండు రకాలనేది కామన్ అనమాట. ఒకటి మెటల్ క్లిప్స్, ఇంకోటి సెరామిక్ క్లిప్స్. మెటల్ క్లిప్స్ అనేటివి బయట నవ్వినప్పుడు 10 మందికి కనిపిస్తూ ఉంటాయి. సెరామిక్ క్లిప్స్ ఏంటంటే 10 మందిలో ఒక 6 నుంచి 7 మందికి కనిపిస్తూ ఉంటాయి. సో గుర్తించినా కూడా అవి పళ్ళల్లో కొంతవరకు కలిసిపోయినట్టు ఉండడం వల్ల అంత మీకు ఎబ్బెట్టుగా కనిపించవు అనమాట. ఇది సో వీటి వల్ల ఉపయోగాలు అంటే మీకు వేటి వల్ల అయినా ఈ సెరామిక్ సెల్ఫ్ లైగేటింగ్ అయినా, మెటల్ సెల్ఫ్ లైగేటింగ్ అయినా, సెరామిక్ స్ట్రైట్ వైర్ అయినా కూడా, మెటల్ స్ట్రైట్ వైర్ అయినా కూడా అన్నిటికీ ఏంటంటే క్రౌడింగ్ కాడి నుంచి మీకు అప్ అండ్ డౌన్స్, పళ్ళు ఎగుడు దిగుళ్ళు కానీ, పళ్ళ మధ్యలో సందులు కానీ వీటన్నిటి సరి చేస్తారు. కానీ ఇందులో సెల్ఫ్ లైగేటింగ్ ఏంటంటే బోనీ మూమెంట్ కూడా జరుగుతుంది అనేసి చాలామంది దారికి కూడా వెళ్తారు. సో కొన్నిసార్లు కొన్ని కేసెస్లో మీకు స్ట్రైట్ వే టెక్నిక్ అంటే సెల్ఫ్ లైగేటింగ్ అనే దాంట్లో టూత్ కూడా తీయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, నాట్ అన్ని కేసెస్లో, కొన్ని కేసెస్లో. అందువల్ల సో ఇప్పుడున్న వాటిలో అడ్వాన్స్డ్ ఏంటంటే సెల్ఫ్ లైగేటింగ్, అందులో డౌట్ లేదు. సో వీటికంటే అడ్వాన్స్డ్ ఏంటంటే అలైనర్స్, అది ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే ఇది. సో మీకు ఇంకా దీని గురించి ఇంకా చాలామందికి బ్రేసెస్ గురించి ఎన్నో డౌట్స్ ఉంటాయి, ఇంకా ఏవో వేరే డౌట్స్ అన్నీ ఉంటాయి. అన్నింటినీ కావాలంటే కింద మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్లో, దాన్ని నేను మీకు ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ.